ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? ప్రభుత్వం ఒకటే చెప్పాలి. ప్రభుత్వానికి, సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇది పార్టీలకు అంటగట్టి దీని ఇష్యూని డైవర్ట్ చేసి మీరు పార్టీల పంచాయతీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాన్కి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అయితే స్థానికులకు వాటా కల్పించాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులని సీరియస్గా పట్టించుకునేటువంటి అంశం. ఏ ఒక్కడు కూడా వచ్చినా, పంజాబ్కి వెళ్ళి వచ్చినా, రాజస్థాన్కి వెళ్ళి వచ్చినా, ఇక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కారిడార్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఒక వయసులకే అడగట్లేదు. ఏ యువత అయినా నువ్వు సమాజం పట్ల నువ్వు అవహేళనగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూడాలి. ఇప్పుడు నువ్వు ఒక కులాన్ని దూషించను, ఆ కులాన్ని దూషించే క్రమంలో నిన్ను కూడా దూషించేదానికి ఎవరు వెనకబోడు. ఇంకా నిన్న ఒక అతను టీవీ ఛానల్లో మాట్లాడుకుంటా 1000 రూపాయలు ఇస్తే తాగిపోతుంది అంటే తెలంగాణ సమాజం అంత చీప్ కనిపిస్తుంది. ఓడు 90 ఇస్తే చాలంటే ఓడు నువ్వు చేసే డూప్లికేట్ పనులు, నువ్వు చేసేటువంటి ఇవాళ లెక్కలు తీద్దాం. ఈ రోజు వరకు అంటే డిమానిటేషన్ నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి హవాలా డబ్బు అంతా గుజరాత్కి వెళ్ళి వచ్చిన డబ్బే, రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన డబ్బే కదా. నీ ఎక్కడి గప్చుప్పు వ్యాపారం అండి? మేము తినలేదా? పేలాలు తినలేదా? ముర్మురాలు తినలేదా? మేము బతకలేదా? డిమార్ట్లు మారవడిసియానా? నీ డిమార్ట్ కావచ్చు, నీ మెట్రో ఇండియా కావచ్చు, నీ అమెజాన్ కావచ్చు, మొత్తం గుజరాత్, రాజస్థాన్కి వెళ్ళి వచ్చినవి అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని డిమార్ట్కి వెళ్ళొద్దు అంటున్నారా? నేను కంప్లీట్ సహాయ నిరాకరణ చేస్తాము. ఒకవేళ ఈ ఉద్యమం ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడ కూడా మేము చెప్తున్నాం, వైశ్య వికాస వేదిక నుండి మా వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి చెప్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల పక్షాన మాట్లాడుతున్నాం, ఎవ్వరు కూడా మార్వాడి దగ్గర కొనొద్దు అని చెప్తున్నాం.